బిగినర్స్ అయినా బ్యాచులర్స్ అయినా రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే అదే టేస్ట్ రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్ట్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్లో నేను మా ఇంట్లో రొటీన్గా చేసే బిర్యానీతో పాటు రెస్టారెంట్స్లో ఎగ్జాక్ట్ టేస్ట్తో వచ్చే దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియోలు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. దమ్ బిర్యానీకి ఎప్పుడూ కూడా బియ్యాన్ని అరగంట సేపు పాటు నాననివ్వాలి. నేను 1/2 kg రైస్ తీసుకుంటున్నాను, అంటే 2 గ్లాసుల బియ్యాన్ని. అలానే బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక 30 minutes నానబెట్టుకుంటే దమ్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. 20-30 minutes కంటే ఎక్కువగా నానబెట్టుకోకండి, అలా అయితేనే బాగుంటుంది బిర్యానీకి ఎప్పుడూ కూడా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బియ్యం కంటే కూడా డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. అంటే నేను 1/2 kg బియ్యం తీసుకున్నాను కదా, లీటర్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. గులాబీ పువ్వు, 4-5 లవంగాలు, అలానే 2-3 దాల్చిన చెక్క, మెయిన్ ఇంగ్రీడియంట్ షాజీరా, ఒక 10-12 నుంచి మిరియాలు, 5-6 యాలకులు, అలానే బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే స్టార్ పువ్వును కూడా యాడ్ చేసుకున్నాను, వీడియో అయితే మిస్ అయింది. అలానే కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 kg రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అలానే ఒక 1/2 స్పూన్ బిర్యానీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే ధనియాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక చెక్క నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ నూనెను ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే బటర్ వేసుకుంటే బియ్యం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. వాటర్ని మరిగించుకునేటప్పుడే రుచి చూస్తే సముద్రపు నీరులా ఉండాలి, అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఎగ్స్ మ్యారినేషన్ కోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా, ఆ ఆయిల్లోనే ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా సగం ఇందులో యాడ్ చేసుకోండి. సగం ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత బిర్యానీ, ధనియాలు, జీలకర్ర పౌడర్, చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఆ ఫ్రై చేసున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. నేను దమ్ బిర్యానీ చేయాలి అని అనుకున్నప్పుడే ముందు రోజు నైటే ఫ్రై చేసుకొని ఉంచేసుకుంటాను ఆనియన్స్. ఏమీ కాదు, ఎలాంటి స్మెల్ కూడా రాదు. అయ్యయ్యో, ప్రాసెస్ చెప్పడం మర్చిపోయానే. మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని, అలానే పుల్లటి పెరుగు, కూరల్లో వేసే 4-5 పచ్చిమిర్చి, ఒక చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఎగ్స్కి మ్యారినేషన్ టైం ఏం పట్టదు, వెంటనే చేసుకోవచ్చు. ఇన్ కేస్ చికెన్ కానీ మటన్ కానీ చేస్తే మాత్రం ముక్కకి ఉప్పు కారం పట్టాలి కాబట్టి కొంచెం టైం ఇవ్వాలి. ఎగ్స్కి అయితే వెంటనే చేసేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఒక ఫాస్ట్గానే అయిపోతుంది, మినిమం 45 minutesలో అయిపోతుంది ఎగ్ దమ్ బిర్యానీ అనేది. క్వాంటిటీ ఆఫ్ రైస్ ఎంతైనా సరే. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో బియ్యాన్ని యాడ్ చేసుకోండి. బియ్యం కూడా 90% బాయిల్ అయిన తర్వాత మాత్రమే మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్లో ఈవెన్గా వేసుకోవాలి. 70%, 80% అంటారు కానీ అసలు అలా పర్ఫెక్ట్గా రాదండి. 90% బాయిల్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. అలానే మీ దగ్గర ఏదైనా పాత పాన్ కానీ ఒక ఐరన్ కడాయి లాంటిది ఏదైనా ఉంటే దాని మీద మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ని లేదా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ఇప్పుడు ఉడికిన రైస్ ఈవెన్గా పొగలు పోతున్నట్టుగా వేడివేడిగా అస్సలు వేయకూడదు. మీకు వీలైతే అందులో ఉన్న స్పైసెస్ తీసేసుకోండి, నచ్చకపోతే గనుక. లేదు అంటే ఉంచేసుకోండి అలానే. అంటే తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు అలా ఉంచేసుకోవచ్చు. ఒక్కొక్కసారి 2 kg 3 kg చేసుకున్నప్పుడు మాత్రం తినేటప్పుడు బిర్యానీ మసాలాలన్నీ అడ్డొస్తాయి కదా, అలాంటప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడి అంతా పోయిన తర్వాతే కొంచెం అంటే కొంచెం పుదీనా, ఎక్కువగా కొత్తిమీరను, నేను ఫస్ట్లో చెప్పాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ సగం ఉంచుకోమని, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన గార్లిష్ చేసుకోవడానికి. అలానే 1/2 teaspoon బిర్యానీ పౌడర్ని యాడ్ చేసుకోండి. దీంట్లోనే మీకు అవైలబుల్గా ఏది ఉంటే అది, నెయ్యి కానీ బటర్ కానీ ఏది వేసినా పర్వాలేదు. నా దగ్గర బటర్ అవైలబుల్గా ఉంది, సో నేను ఇది వేస్తున్నాను. అలానే ఎలాంటి కలర్ యూజ్ చేయకుండా పాలల్లో పసుపు కలిపి ఇలా స్ప్రిల్ చేసుకోండి, సరిపోతుంది.
ఒక 10 మినిట్స్ చేసుకుంటే చాలు. చికెన్కి మటన్కి అయితే ఒక 30 మినిట్స్ అయినా దమ్ పెట్టుకోవాలి. ఎగ్సే కాబట్టి ఫాస్ట్గానే 10 మినిట్స్లో అయిపోతుంది. చూడండి ఇలా ఓపెన్ చేయగానే ఇలా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా పిల్లలు కూడా ఇష్టపడతారు. పిల్లలు తినడానికి స్పైసెస్ తగ్గించుకొని చేయండి, నో ప్రాబ్లం. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ నెక్స్ట్ టైం పక్కగా చెప్తున్నా అసలు రెస్టారెంట్ అనే మాట కూడా ఎత్తరు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎవరైనా బిగినర్స్ అయినా చేసేయచ్చు. తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.